హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ టిప్స్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక సరికొత్త టిప్ని మీ ముందుకు తీసుకువచ్చాను. అదేంటంటే 10th అయిపోయిన తర్వాత చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఏ కోర్సులో జాయిన్ అయితే బాగుంటుంది. చాలామందికి క్లారిటీ ఉండదన్నమాట. నార్మల్గా వాళ్ళకి తెలిసింది దాంట్లో జాయిన్ అయిపోతారు. వాళ్ళ ప్యాషన్ ఏంటి, వాళ్ళ డ్రీమ్ ఏంటి తెలుసుకోకుండానే జాయిన్ అయిపోతారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. మీకు ఇంట్రెస్ట్ ఉన్నది, మీకు నచ్చిన దాంట్లో మీరు జాయిన్ అయ్యి మీ ఫ్యూచర్ని మీరు అందంగా డిజైన్ చేసుకోండి. అలాంటి వాళ్ళ కోసం ఎవరికైతే తెలీదో ఇంటర్మీడియట్లో ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, దాంట్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, అలాగే ఫర్దర్గా ఎలాంటి జాబ్ రోల్స్ అంటే మనం ఏ స్ట్రీమ్లో జాయిన్ అయితే బాగుంటుంది, లైక్ మెడిసిన్, ఇంజనీరింగ్ అలాంటి అవి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఈ వీడియో బీటెక్ వాళ్ళు చూస్తున్నట్లయితే జాయిన్ అవ్వబోయే వాళ్ళు నా ఛానల్లో నేను 58 బ్రాంచెస్ ఇన్ బీటెక్ అనే వీడియోని పోస్ట్ చేశాను. ఎవరైతే చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్. అక్కడ మీకు ఎన్ని బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి బీటెక్లో అనే విషయం నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. మొత్తం 58 రకాల బ్రాంచెస్ ఉన్నాయి. అందుకని నేను ఇక్కడ బీటెక్కి సంబంధించిన ఏది డిస్కస్ చేయడం లేదు. ఓన్లీ ఇంటర్మీడియట్కి సంబంధించి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సులో ఏం సబ్జెక్టులు అవి మాత్రమే చెప్పడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే మెయిన్గా ఇంటర్మీడియట్ కోర్సెస్ దేర్ సబ్జెక్టులు. ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఇది ఇంజనీరింగ్గా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంపీసీని చూస్ చేసుకుంటారు. మెయిన్ సబ్జెక్టులు ఏంటంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ లైక్ తెలుగు, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ. అంటే ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని ప్రిఫర్ చేస్తారు. కొంతమందికి సాంస్క్రిట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్గా సాంస్క్రిట్ని తీసుకుంటారు. తెలుగు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ని సెకండ్ లాంగ్వేజ్గా ప్రిఫర్ చేస్తారు. సెకండ్ వన్ మనం చూసుకున్నట్లయితే బైపీసీ అనమాట. బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇది మెడికల్ ఫీల్డ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. మెయిన్ సబ్జెక్టులు ఏంటంటే బయాలజీ, బాటనీ ప్లస్ జువాలజీ మిక్స్ అయి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్. ఇవి టోటల్గా 5 సబ్జెక్టులు బైపీసీలో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఉంటాయన్నమాట. అలాగే చాలామంది మెడిసిన్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాగే ఫార్మసీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మెయిన్గా ప్యాషన్ ఉన్నవాళ్ళు బైపీసీ మెడిసిన్ డాక్టర్ అవ్వాలి అని ఎవరికైతే ఏముంటుందో వాళ్ళు మెయిన్గా బైపీసీ తీసుకోవడం జరుగుతుంది. మెయిన్గా ఈ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అన్ని కోర్సుల్లో ఇంటర్మీడియట్లో మ్యాక్సిమం ఇంగ్లీష్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఇవి కంబైన్గా ఉంటాయి. ప్రతి ఒక్క కోర్సులో ఇంటర్మీడియట్లో ఎవరు జాయిన్ అయినా, అది ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, ఎంఈసీ అయినా అందరికీ ఇవి కామన్గా ఉంటాయి. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే సిఈసీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇవి లా, బిజినెస్, బీకామ్, యూపీఎస్సీ అండ్ సివిల్స్. ఇవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిఈసీని ప్రిఫర్ చేస్తారు. మెయిన్ సబ్జెక్టులు ఏంటంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్. ఇందాకే చెప్పడం జరిగింది. సెకండ్ లాంగ్వేజ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ ఇంట్రెస్ట్ మీద వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ని వాళ్ళు ప్రిఫర్ చేసి తీసుకుంటారనమాట. ఈ 5 సబ్జెక్టులు ఉంటాయి. ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఎంఈసీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇది సిఏ, సిఎస్, బ్యాంకింగ్, బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంఈసీని చూస్ చేసుకుంటారు. మెయిన్ సబ్జెక్టులు మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్. ఈ 5 సబ్జెక్టులు ఎంఈసీ కోర్సులో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బోత్ ఇయర్స్ మనం ఈ 5 సబ్జెక్టుల గురించి చదువుకోవడం జరుగుతుంది, నేర్చుకోవడం. ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో. అలాగే మెయిన్ ఏంటంటే సిఏ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్యాంకింగ్, బిజినెస్, సిఎస్ జాయిన్ అవ్వాలనుకుంటారో, అకౌంటెంట్గా, ఆడిటర్గా ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెయిన్గా ఈ ఎంఈసీని చూస్ చేసుకుంటారు. మ్యాక్సిమం ఇప్పుడున్న వాటిలో చాలామంది సిఏని ప్రిఫర్ చేస్తున్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే హెచ్ఈసీ, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. ఈ 3 హెచ్ఈసీ అంటాం. మెయిన్గా
హ్యూమానిటీస్ అండ్ లా, సివిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హెచ్ఈసిని ప్రిఫర్ చేస్తారు. మెయిన్ సబ్జెక్టులు హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్. ఈ ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ అనేది అన్ని కోర్సెస్కి కామన్. తర్వాత మనం చూసుకున్నట్లయితే వొకేషనల్ కోర్సెస్ అంటే జాబ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, జాబ్ ఓరియంటెడ్ స్ట్రీమ్లో జాయిన్ అవ్వాలి, లైక్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్. ఇక్కడ కొన్ని జూనియర్ కాలేజీలు ఇవి ఆఫర్ చేస్తాయి. ఏమంటే అంటే కంప్యూటర్ సైన్స్, హోటల్ మేనేజ్మెంట్. ఇవి కొంతమంది ఇంటర్మీడియట్ కాకుండా అదర్ 10th అయిపోయింది, నాకు ఇంటర్మీడియట్ ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు, కొంతగా వాళ్ళ ప్యాషన్ తగ్గట్టు డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు, ఎమ్మటే నాకు జాబ్ రావాలి 10th అయిపోయిన ఎమ్మటే జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తారు. అలాగే దీంట్లో ఫ్యాషన్ డిజైనింగ్, అగ్రికల్చర్, అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, హెల్త్ కేర్ అంటే దాంట్లో నర్సింగ్ ఉంటుంది, ల్యాబ్ టెక్నీషియన్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, ఇలాంటివన్నీ ఆఫ్టర్ 10th తర్వాత ఇలాంటి వొకేషనల్ కోర్సెస్ కూడా ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో, కొంతమంది అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా దాంట్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కొంతమంది ఏంటి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తారు ఆఫ్టర్ 10th, వాళ్ళ ప్యాషన్ తగ్గట్టు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లోనే జాయిన్ అవుతారు. కామన్ సబ్జెక్టులు మనం చూసుకున్నట్టయితే అక్రాస్ ఆల్ స్ట్రీమ్లో స్టూడెంట్ మస్ట్ స్టడీ మెయిన్గా ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ని ప్రిఫర్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా అన్ని స్ట్రీముల్లో ఇవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ సెకండ్ లాంగ్వేజ్ ఎంతో చెప్పినట్టుగా తెలుగు, హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ అవన్నీ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోర్సెస్ మెయిన్ సబ్జెక్టులు ఇందాక డిస్కస్ చేసాం. ఇప్పుడు కెరియర్ పాత్, ఎవరైతే ఎంపీసీని ప్రిఫర్ చేస్తారో వాళ్ళు మేజర్గా ఇంజనీరింగ్, బీఎస్సీని జాయిన్ అవుతారు. తర్వాత బైపీసీని ఎవరైతే మేజర్గా చూసుకుంటారో అక్కడ మెడిసిన్, ఫార్మసీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బైపీసీని తీసుకుంటారు. లేదంటే తెలియక ఎవరైనా బైపీసీ తీసుకున్నా ఆఫ్టర్ తర్వాత మెడిసిన్ అండ్ ఫార్మసీ ఉంటుంది వాళ్ళకి. ఎంఈసీలు సిఏ, బీకామ్, బిజినెస్ ఇవి ఉంటాయి. ఎవరైతే సిఏ జాయిన్ అవ్వాలనుకుంటారో ఎంఈసీని ఇంటర్లో కోర్స్గా తీసుకొని తర్వాత సిఏ జాయిన్ అవుతారు. కొంతమందికి తెలియకుండానే ఇంటర్లో వాళ్ళకి నచ్చిన కోర్స్ జాయిన్ అయ్యి తర్వాత వీటిల్లో గ్రాడ్యుయేషన్ చేస్తారు. ఎంఈసీలో సిఏ, బీకామ్, బిజినెస్, సిఈసీలో లా, సివిల్స్ ఇవి ఉంటాయి. సిఈసీ అయిపోయిన తర్వాత లా చేసేవాళ్ళు లా చేస్తారు, సివిల్స్ చేసేవాళ్ళు సివిల్స్ చేస్తారు. తర్వాత హెచ్ఈసీ మనం చూసుకున్నట్లయితే ఆర్ట్స్ అండ్ సివిల్స్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న బట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ట్స్ జాయిన్ అయ్యి ఆర్ట్స్ చేయాలనుకున్న వాళ్ళు హెచ్ఈసీని ప్రిఫర్ చేసుకొని ఇంటర్మీడియట్లో తర్వాత 2 years తర్వాత ఆర్ట్స్కి జాయిన్ అవుతారు. వొకేషనల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జాబ్ ఓరియంటెడ్, డిప్లొమా, డిగ్రీ ఇవి ఉంటాయి. ఇంకా మనం ఫర్దర్గా చూసుకున్నట్లయితే మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీరు 200 likes కానీ ఖచ్చితంగా ఇస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఎంపీసీ విఎస్ పాలిటెక్నిక్ కంపేర్ చేసి వీడియోని చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీరు ఏ బ్రాంచ్ లేదంటే ఏ కోర్సులో ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి, నేను తెలుసుకుంటాను ఎంతమందికి ఏ కోర్స్ అంటే ఇష్టమో. అలాగే మీరు ఏ గ్రూప్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో లేదంటే ఏ గ్రూప్ని ఆల్రెడీ తీసుకున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. మీకు ఫర్దర్గా ఇంకా ఏదైనా విషయం గురించి ఏదైనా గ్రూప్ గురించి డెప్త్గా కావాలనుకుంటే ఆ గ్రూప్ని కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసినట్లయితే ఆ గ్రూప్ గురించి పూర్తిగా వివరాలు చేసి వీడియోని పోస్ట్ చేస్తాను. అలాగే చాలామందికి 10th అయిపోయినమ్మటే ఇంటర్మీడియట్ చాలామంది కామన్గా చేసే మిస్టేక్ అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలాగే జాయిన్ అవుతున్నారు. మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోండి మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏదంటే ఇష్టం బాగా. కొంతమందికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం కానీ ఇంట్లో మెడిసిన్ చేయాలి, అమ్మాయి అయితే అబ్బాయి అయితే ఇంజనీరింగ్ చేయాలి, ఇలాంటివి ఉంటాయి. అందరూ కాదు, కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా మీరే చదివేది మీరు కాబట్టి దాని యొక్క ఫలితం కూడా మీరే అనుభవిస్తారు. అక్కడ అంతా ఈజీగా ఉండదండి, బీటెక్ కానీ మెడిసిన్ కానీ. అందుకని మీరు మీకు నచ్చిన ప్యాషన్ మాత్రమే ఎంచుకోండి, దాంట్లోనే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోండి. అందుకని నా యొక్క సజెషన్ ఏంటంటే మీకు నచ్చినటువంటి ఏదైనా కానివ్వండి, మీకు నచ్చినటువంటి కోర్స్ని లేదంటే గ్రూప్ని ఎంచుకోండి. 10th తర్వాత కానీ ఇంటర్ అయిపోయిన తర్వాత కానీ
నచ్చినటువంటి గ్రూప్ని చూస్ చేసుకోండి. బీటెక్లో మీకు తెలియదు అనుకోండి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో, ఆ వీడియోను కూడా నేను నా యొక్క ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే చూడలేదో దాన్ని చూడండి, తెలుసుకోండి ఎన్ని రకాలు ఉన్నవి అని. అలాగే ఇంకా మీకు కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని గురించి నేను మీ ముందుకి ఆ వీడియోస్ తీసుకొస్తాను. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.